అనగనగాను పుచ్చకాయల గ్రామం ఉంది. ఇది ఆ పుచ్చకాయల గ్రామం. ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ ఇలా పుచ్చకాయల్లాగే ఉంటాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో చక్కగాను. ఇది పుచ్చకాయల గ్రామం అంటే ఇదన్నమాట. ఇలా అందంగా ఉంటుంది ఆ గ్రామం. ఆ గ్రామంలోనూ ఒక తల్లి, తండ్రి, ఒక చిన్న పాప, అలా 3 బేర్లు ఉంటాయి. తల్లి బేరు, తండ్రి బేరు, చిన్న పాప బేరు. వాళ్ళ పాప అన్నమాట. చిన్న పాప బేరు 3 ఉంటాయి. తండ్రి బేరు పేపర్ చదువుకుంటూ ఉంటుంది. తల్లి బేరేమో వంటింట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు చిన్న బేరు దానికి 24 గంటలు ఆటలే. అలాగ ఆటలాడుకుంటూ ఉంటుంది. చక్కగాను గుర్రం బొమ్మ ఎక్కి ఆటలాడుకునేది. తర్వాత రంగురంగుల స్టోన్స్ తోటి ఆటలాడుకుంటూ ఉండేది. తన ఫ్రెండ్స్ తోటి కలిసి అలాగ సరదాగా గడిపిస్తూ ఉండేది. అది కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత దాన్ని స్కూల్లో జాయిన్ చేశారు. చేస్తే అది సైకిల్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయేది. రోజు స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టమే దానికి. రోజు చక్కగా సైకిల్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేది. తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి అంతే మళ్ళీ ఆటలకు వెళ్ళిపోయేది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుకుంటూ ఉండేది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక్కొక్క రోజు స్కేటింగ్ చేసుకునేది. ఫ్రెండ్స్ని రమ్మనమని వాళ్ళతో కలిసి చక్కగా రోడ్ల మీద స్కేటింగ్ చేసుకుంటూ ఉండేది ఎంతో ఆనందంగా. ఇంకా రకరకాల ఆటలు. ఈ చిన్న బేరు ఉంది కదా, చిన్న బేరుకి ఆటలంటే ఇష్టం, అందుకని రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉండేది. సాయంత్రం పూట సైకిల్ వేసుకుని ఆ రోడ్ల మీద ఫ్రెండ్స్ తోటి కలిసి సరదాగా షికారు తిరుగుతూ ఉండేది. దానికి రంగురంగుల సైకిళ్ళు, దానికి దాని ఫ్రెండ్స్కిను. ఆ సైకిళ్ళు ఎక్కి చక్కగా రోడ్డు మీద అలా తిరుగుతూ ఉండేది. అంతే ఇంకా ఆటలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫోన్లోను కార్టూన్ చూసుకుంటూ ఉండేది. ఫోన్లో దానికి ఇష్టమైన కార్టూన్లు ఏమున్నాయో చూసుకుని ఆ కార్టూన్లు పెట్టుకొని చూస్తూ ఉండేది. వాళ్ళ అమ్మ వచ్చి ఆ ఫోన్ తీసేసుకుందంటే టీవీ పెట్టుకొని అప్పుడు టీవీలో పెట్టుకునేది కార్టూన్లు. టీవీలో పెట్టుకుని ఆ కార్టూన్లు చూస్తూ కూర్చునేది. అంతేగాని చదువుకునేది కాదు, టైం వేస్ట్ చేసేస్తూ ఉండేది. అలా టీవీలో కార్టూన్లు పెట్టుకుని అలా చూసుకుంటూ కూర్చునేది.